ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర పార్టీలు పర్యటిస్తూ ఎంత సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతున్నాయంటే రామన్న రాజ్యం తెస్తాం, రాజన్న రాజ్యం తెస్తాం, తెలంగాణ రాజ్యం ఎటుపోవాలి. వీళ్ళు మాట్లాడే మాటలు ఎటువైపు, వీళ్ళు తెలంగాణ వైపా సమైక్యాంధ్ర వైపా తేల్చుకోకుండా తెలంగాణ యువతను, తెలంగాణ విద్యార్థులను పక్కదారి పట్టించే విధంగా మేము ఇది చేస్తాం, డెవలప్మెంట్ చేస్తాం, ఇది చేస్తామనే సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో పర్యటిస్తున్నాయి. తెలంగాణ యువతకు మీరు ఆలోచించవలసింది ఒక్కటే, వీరు 2009లో వచ్చిన తెలంగాణను ఏ విధంగా పార్లమెంట్లో అడ్డుకొని ఇదే టీడీపీ, ఇదే వైఎస్ఆర్ పార్టీలు ఏ విధంగా ప్లేకార్డులు బట్టి డిసెంబర్ 9న వస్తే డిసెంబర్ 23న ఏ విధంగా ఆపిర్రు అనేది తెలంగాణ ప్రాంత యువత ఆలోచించాలి. తెలంగాణ ఇది మరుగున పరిచి మేము ఇప్పుడు రామన్న రాజ్యం తెస్తాం, రాజన్న రాజ్యం తెస్తామని అంటే తెలంగాణ ప్రాంత ప్రజలు, తెలంగాణ యువకులు 900 మంది యువకులు చనిపోయింది రామన్న రాజ్యం రాజన్న రాజ్యాల కోసమా, లేకపోతే రామన్న చంద్రన్న రాజ్యాల కోసమా, తెలంగాణ రాజ్యాల కోసమా? ఒకసారి తెలంగాణ యువత ఆలోచించి వీరిని తెలంగాణ ప్రాంతం పొలిమేరల వరకు ప్రారదోలాలి. ఖచ్చితంగా ఈ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలి. రేపు 28న జరగబోయే అఖిలపక్షానికి ఏ విధంగా వెళ్తారు, ఎన్ని ప్రాంతాల వారు వెళ్తారు, పార్టీకి ఎంతమంది వెళ్తారు అని తేల్చుకొని తెలంగాణకు సరియైన నిర్ణయం చెప్పకపోతే, వీళ్ళ తెలంగాణ సాధనకు అనుకూలంగా నిర్ణయం చెప్పకపోతే తెలంగాణ యువకుల ఆవేశాలకు గురి కావాల్సి ఉంటుంది. తెలంగాణ ప్రాంత పొలిమెరల వరకు పారదోరవలసి ఉంటుంది. తెలంగాణ ప్రాంతంలో 100 మీటర్ల లోతు పొందబెట్టడం జరుగుతుంది. ఈ పార్టీలను ఏదో ఒకటి తేల్చుకొని వీళ్ళు నిర్ణయాన్ని ప్రకటించాలి. తెలంగాణ ప్రాంతంలో కూడా పదుల సంఖ్యలో కొంతమంది స్వార్థపూరిత నాయకులు ఈ పార్టీలలో జైన్ అవుతారు. వాళ్ళు పదవి అహంకారం కోసమా, పదవి వ్యామోహం కోసమా, డబ్బు వ్యామోహం కోసమా, ఏ దానికోసమో జైన్ అవుతారో తేల్చుకోవాలి. వారి తెలంగాణ ప్రాంతం వైపు, తెలంగాణ ప్రకటన వైపు వాళ్ళని తీసుకొస్తారా, లేకపోతే సమైక్యాంధ్ర ద్రోహులతోని కలిసి వీళ్ళు కూడా సమైక్యాంధ్ర ద్రోహులుగా మిగులుతారా తేల్చుకోవాలి. ఏ ప్రకటన వాళ్ళు చెప్పకముందు, వాళ్ళ ఉద్దేశం ఏంది, పార్టీ వైఖరులు ఏంది తేల్చకముందు వీళ్ళు ఏ ఉద్దేశంతో జైన్ అవుతుర్రు, ఎందుకు జైన్ అవుతుర్రు, తెలంగాణ ప్రజలు ఏ విధంగా మభ్యపెట్టి తెలంగాణ ప్రజల ప్రాంతాన్ని దోచి ఆంధ్ర పార్టీలకు పెట్టాలనే ఉద్దేశంతో అవుతుర్రా, లేకపోతే తెలంగాణ యువకుల, తెలంగాణ విద్యార్థుల ఉద్యోగాలు దోసి వాళ్ళకు పెట్టాలని జైన్ అవుతుర్రా? వీళ్ళు ఎటువైపు, ప్రజల వైపా ఆంధ్ర పార్టీల వైపా తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. తేల్చుకొని వీళ్ళు అందరూ ఒక తాటిపైకి వచ్చి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి తెలంగాణ సాధన దిశగా రాకపోతే వీళ్లకు తెలంగాణ యువకులు సరియైన బుద్ధి, సరియైన గుణపాఠం చెప్పడం జరుగుతుంది. అన్ని పార్టీలు 28న వాళ్ళ పార్టీల బ్రతికేందో తేలాలి. లేని పక్షంలో అట్నుంచి అటు ఆంధ్రకే పోవాలి, ఇటు తెలంగాణకు రానియం అని ఖబర్దారని తెలంగాణ యువత తరఫున హెచ్చరిస్తున్నాం.